హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అప్పుడే సెకండ్ శ్రావణ శుక్రవారం స్టార్ట్ అయిపోయిందండి. లాస్ట్ టైం ఫస్ట్ శ్రావణ శుక్రవారం వీడియో చేశాను, చాలా బాగా వచ్చిందండి. ఈ శుక్రవారం నేను ఎర్లీ మార్నింగ్ లేచి తల స్నానం చేసి గడపని వాటర్తో క్లీన్ చేసి తర్వాత పసుపుతో నీట్గా అలంకరించుకున్నాను. ఆ తర్వాత నా దగ్గర ఉన్న ముగ్గు డిజైన్తో బియ్యం పిండితో అందమైన ముగ్గులు వేశాను. పసుపు కుంకుమ బొట్లు పెట్టి పువ్వులతో అలంకరించుకున్నానండి. చాలా బాగా వచ్చిందండి. పూజకి కావాల్సిన సామాగ్రి కంచార్తులు క్లీన్గా చేసుకొని వాటిని గంధము కుంకుమతో బొట్లు పెట్టేశాను. కంచార్తులకి బొట్లు పెట్టకుండా ఎంటీగా పూజ చేయకూడదండి. మా ఇంటి కులదైవము లింగమయ్య స్వామికి అలాగే స్వామి ఫోటోలకి కూడా పువ్వులతో అందరినీ అలంకరించుకున్నాను. ముఖ్యంగా లక్ష్మీదేవికి ఇష్టమైన తామర పువ్వు రెక్కలను విడదీసి అలంకరించాను. చాలా చక్కగా అమ్మవారికి బాగా సెట్ అయిందండి. అలాగే మా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అండ్ ప్రసాదంకి రెడీ చేయడానికి కిచెన్లోకి వచ్చేసాను. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ రాగి ఇడ్లీ అండి. బిఫోర్ డే ముందుగా 2 కప్స్ రాగులు అండ్ 1 కప్ మినపప్పు తీసుకొని వాటర్తో నీట్గా వాష్ చేసుకొని 5 to 6 అవర్స్ నానబెట్టుకున్నాను. తర్వాత వాటిని మిక్సీ గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసుకున్నాను. ఓవర్ నైట్ పెట్టేశాను. నెక్స్ట్ డే మార్నింగ్ స్మూత్ అండ్ సాఫ్ట్గా రాగి ఇడ్లీ బ్యాటర్ బాగా వచ్చేసింది. అందులో కుకింగ్ సోడా అండ్ సాల్ట్ వేసి కలుపుకొని పక్కన పెట్టేసాను. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న ఆనియన్, టమోటా, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి ఆయిల్లో బాగా ఫ్రై చేశాను. నెక్స్ట్ పల్లీలు అండ్ పొట్నాలు ప్యాన్ పైన వేసి ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. చట్నీ రెడీ అయిపోయింది. ముందుగా ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ అప్లై చేసుకొని వాటిని ఫిల్ చేసుకొని ఇడ్లీ పాత్రలో పెట్టేసాను. తర్వాత స్టవ్ పైన లో ఫ్లేమ్లో పెట్టుకొని 20 minutes పెట్టుకోవాలి. ఇప్పుడు రాగి ఇడ్లీ రెడీ అయిందండి. రాగి ఇడ్లీ విత్ చట్నీ కాంబినేషన్ చాలా బాగుందండి. పూజకి ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నాను. పెసరపప్పు పరమాన్నం. ముందుగా 1/2 కప్ పెసరపప్పు తీసుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని లో ఫ్లేమ్లో పెసరపప్పుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 కప్ రైస్ని తీసుకొని వాష్ చేసుకొని ఫ్రై చేసుకున్న పెసరపప్పుని అండ్ రైస్ని ఒక 10 minutes నానబెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని లో ఫ్లేమ్లో రైస్ అండ్ పెసరపప్పుని కుక్ చేసుకోవాలి. 70% రైస్ కుక్ అయిన తర్వాత బెల్లంని యాడ్ చేసుకొని ఫైనల్గా ఇలాచీ అండ్ కొబ్బరి పొడిని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. తర్వాత లాస్ట్లో గీలో డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేసుకొని పాయసంలో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పూజకి ప్రసాదం పెసరపప్పు పరమాన్నం రెడీ అయింది. దేవుళ్ళకి ప్రసాదం పెట్టి అలాగే తాంబూలం పెట్టి పూజ స్టార్ట్ చేసుకున్నాను. కంచార్తులను వెలిగించుకున్నాను. ధూపాలతో దేవుడికి హారతి ఇచ్చి మనస్ఫూర్తిగా పూజ చేసుకున్నాను. సక్సెస్ఫుల్గా సెకండ్ శ్రావణ శుక్రవారం ఇలా కంప్లీట్ చేశానండి. మీరు ఈ సెకండ్ శుక్రవారం శ్రావణ మాసం ఎలా కంప్లీట్ చేస్తారో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.